ఈరోజు ఈ రీతిగా రావటానికి కారణం మరి చాలా మంది అనుకున్నట్లుగా లేదు అన్నట్లుగా ఊహించని రీతిగా ఒకరోజు తప్పకుండా దేవుని ఎదుట నిలబడే ఆ గడియలో ఆ ఘట్టంలో ఎవరిని వల్ల కాదు ఆయన తీర్పు తప్పించుకోవటం. నేను ఎందుకు ఈ మాటను ప్రస్తావించాను అంటే, ప్రేమైన భారతదేశ ప్రజలారా, కాలము సంపూర్ణమై ఉంది. ఇక యేసు ప్రభు వారు రాబోతున్నాడు. ఈరోజు ఎంతో మంది అనేక రకాలైన మూఢ ఆచారాలలోనూ మూఢ భక్తిలోను, అంటే ఎవరికి మొక్కాలో ఎవరికి మొక్కకూడదో, అసలుకి మొక్కాల్సిన వ్యక్తి ఎవరో ఆ గ్రహింపు అనేది మర్చిపోయి చెట్టు, సీమ, రాయి, గుట్ట అని తేడా లేకుండా మొక్కుతూ ఉన్నారు. అయితే సృష్టిలో అనేక రకాలైన ప్రకృతికి సాగిలపడుతూ ఉన్నారు. రకరకాలుగా మనుషుల చేత నిర్మించుకున్న వారికి సాగిలపడి నమస్కరిస్తూ ఉన్నారు. అయితే ఎవరినైతే పిచ్చిగా ఊహించుకొని సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి మొక్కుతూ ఉన్నారు, ఒక రోజున ఈ లోకము నుండి వెళ్ళిపోవాలి. ఉదాహరణకి ఈరోజు ఫోన్ చేసి ఫలాని ఆయన ఫలాని ఆమె చనిపోయింది అని చెప్తూ ఉన్నారు. అయితే ఎక్కడికి పోయింది, ఎక్కడికి పోయాడు అనే మాట మర్చిపోతున్నారు. ఈరోజు పోయేది వాస్తవం, పోయేది నిజం. ఏదో ఒక రూపాన ఏదో ఒక గడియలో ఈ లోకాన్ని విడిచిపెట్టి పోవటం ఖాయం. అయితే పోతున్న వ్యక్తి ఎక్కడికి వెళుతున్నాడు, ఏ స్థలంలోకి వెళుతున్నాడు అని చూసి స్టడీ చేసి పరిశీలించి పరిశోధిస్తే తెలిసిన వాస్తవం ఏంటంటే, మానవుడు దేవుని చేత నిర్మాణం చేయబడి ఉన్నాడు కనుక 2 స్థలాలకి మన ఆత్మ వెళ్ళిపోతుంది. సృష్టికర్తని తెలుసుకొని భూమి మీద ఉండగానే వారి పాపములను కడిగేసుకొని ఉన్నట్లయితే వారు మోక్షానికి, అంటే దేవుని వద్దకి వెళతారు. లేక సృష్టికర్తని విడిచిపెట్టి సృష్టికి సాగల్ల పడుతూ మరి అనేక రకాలైన క్రియలు లోపాలు కలిగి ఉండి ఉన్నవారు ఎక్కడికి వెళతారు అని చూస్తే, పాపాదస్యం మరణం ప్రయాతి, పాపాదస్యం నరకం ప్రయాతి. మానవుడు చేసిన పాపకర్మలకును అనేక లోపాలకును ఒకే జడ్జిమెంట్. ఎక్కడికయ్యా అంటే ద్రవల సింహాసన తీర్పులోకి వెళ్ళిపోతారు. ఈరోజు యేసు ప్రభువు వారిని గుర్తించక ఒక జాతికి సంబంధించిన వాడు, ఒక విదేశీకి సంబంధించిన వాడు అని నాతో సహా ఒకప్పుడు నేను అలాగనే అని భ్రమలో పడి భ్రమపడ్డాను, భ్రమలోనే బతికాను. నేను పోతున్న మార్గములో మోక్షానికి మార్గము లేదు అని తెలుసుకున్నాను. నా జ్ఞానేంద్రాలు వెలిగించబడిన తర్వాత నిజదేవుడు నిజరక్షకుడు దగ్గరకు వచ్చినప్పుడు అసలైన వాస్తవం ఏంటో నిజమేందో నాకు తెలియజేయబడి ఉంది. ఈరోజు నేను తెలుసుకున్న ఈ సత్యాన్ని